సో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మీకు ఇలాంటి వెబ్సైట్స్ ఎలా చేయాలో అండ్ వాటిని బయట మార్కెట్లో ఎలా అమ్ముకోవాలో కంప్లీట్ క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియోకి వెళ్ళే ముందు ఒక్కొక్కసారి వెబ్సైట్ చూపెడతాను నేను. సో ఇది ఒక లైక్ స్క్రోల్ బేస్డ్ 3D స్టోరీ టెలింగ్ వెబ్సైట్. సో మనం స్క్రోల్ చేస్తుంటే టెక్స్ట్ వస్తుంది, 3D యానిమేషన్ వస్తుంది, లైక్ దిస్ క్లౌడ్ ఓవర్లే. స్క్రోల్ చేస్తుంటే టెక్స్ట్ యానిమేట్ అవుతుంటుంది. సో కంప్లీట్లీ స్క్రోల్ బేస్డ్ వెబ్సైట్ ఇది. లైక్ ఆల్ ఇమేజెస్, ఈ వెబ్సైట్లో ఉన్న ఇమేజెస్, ఈ వెబ్సైట్ మొత్తం కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్. అన్నిటికీ నేను ఫ్రీ టూల్సే 95% ఫ్రీ టూల్సే వాడాను, ఎక్సెప్ట్ ఈ యొక్క 3D మోడల్కి తప్ప. మిగతా అన్నీ కంప్లీట్లీ ఫ్రీ. సో యా, ఈ యానిమేషన్ కూడా లైక్ ఎవ్రీథింగ్, ఆల్ ఆఫ్ ఇట్ ఈస్ మేడ్ బై ఏఐ. వెబ్సైట్, ఇలాంటి వెబ్సైట్స్ యూజువల్లీ మార్కెట్లో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో $1000s అమ్ముకోవచ్చు. బట్ ఇండియాలో అయితే 80,000-90,000 1 lakh దాకా కూడా అమ్మొచ్చు ఇఫ్ యూఆర్ కేపబుల్ ఆఫ్ సెల్లింగ్ ఇట్. సో మనం ఇదంతా క్రియేట్ చేయడానికి ఓన్లీ 3 లైక్ మేజర్ టూల్స్ వాడతాము. సో మీకు ఇలాంటి వెబ్సైట్స్, హై అండ్ 3D స్టోరీ టెలింగ్ వెబ్సైట్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీ బిజినెస్ కోసం. మీకు ఇలాంటి వెబ్సైట్స్ కావాలంటే వన్ ఈజ్ యాంటీగ్రావిటీ, ఇంకొకటి గూగుల్ ఫ్లో వీడియో జనరేషన్కి. బికాజ్ ఈ వెబ్సైట్లో చూసుకుంటే, సో ఈ హీరో వీడియో అయితే ఉంటుందో చాలా కన్సిస్టెంట్ ఉంటుంది. లైక్ ఇంత కన్సిస్టెంట్ వీడియో రావాలంటే మనం ప్రొఫెషనల్ టూల్సే వాడాల్సి వస్తుంది. మనం జెమినీ యాప్లోకి వెళ్ళి, లేకపోతే ఎనీ అదర్ యాప్లోకి వెళ్ళి డైరెక్ట్గా మనం నాకు ఈ వీడియో కావాలి అని ప్రాంప్ట్ ఇస్తే రాదు. కొన్ని ట్రిక్స్ ఉంటాయి, అవి వాడితేనే మనకి ఇలాంటి వీడియో వస్తుంది. సో ఐల్ షో యూ దట్. సో ఫస్ట్ ఏంటంటే ChatGPTకి వెళ్ళి, బిఫోర్ వెబ్సైట్ జనరేట్ చేసే ముందులో కంప్లీట్ యాసెట్స్ అన్నీ ఉండాలి మన దగ్గర. సో ప్రతి వీడియో, ప్రతి ఇమేజ్, ప్రతి ఎనీ యాసెట్ దట్ ఈస్ రిక్వైర్డ్ అన్నీ మన దగ్గర రెడీగా ఉండాలి వీడియో లైక్ వెబ్సైట్ జనరేట్ చేసే ముందులో. సో మీకు ఆల్రెడీ ఇదే సేమ్ ఎగ్జాక్ట్ నేను వాడిన యాసెట్స్ కావాలంటే అన్నీ ఒక ఫోల్డర్లో విత్ ప్రాంప్ట్స్తో పాటు గూగుల్ డ్రైవ్లో పెట్టేశాను. కింద కామెంట్లో లేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి వెళ్ళి ఇవన్నీ యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఈ టూల్స్ ఏవైతే వాడుతున్నావు, గూగుల్ ఫ్లో కానీ వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అదే డాక్యుమెంట్లో ఉంటాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది కూడా కంప్లీట్లీ ఏఐ జనరేటెడ్ వెబ్సైటే. అండ్ మీరు దీనికి యాంటీగ్రావిటీ వాడాల్సిన అవసరం లేదు, మీరు ఈవెన్ గూగుల్ ఏఐ స్టూడియోలో కూడా చేయొచ్చు. బట్ యాంటీగ్రావిటీలో మనకు కంట్రోల్ ఉంటుంది కాబట్టి నేను యాంటీగ్రావిటీ ప్రిఫర్ చేస్తాను. సో ఈవెన్ ఈ వెబ్సైట్, కూడా కంప్లీట్లీ ఏఐనే. ఈవెన్ వీడియో, మొత్తం ప్రతి ఇమేజ్, ఇక్కడ కనిపించే ప్రతి ఇమేజ్ కంప్లీట్లీ ఏఐ. సో ఫస్ట్ మీరు యాంటీగ్రావిటీలో ఒక కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. దాంట్లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి, దట్ ఈస్ పబ్లిక్. ఈ ఫోల్డర్లో ఒకటి ఇమేజెస్ అని, అండ్ ఇంకొక ఫోల్డర్ హీరో ఫ్రేమ్స్. సో ఈ 2 ఫోల్డర్స్ క్రియేట్ చేసుకోండి. అండ్ మనం ఇంకా వీడియో దగ్గరికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఇమేజ్ జనరేషన్, బికాజ్ ChatGPT లేటెస్ట్ ఉంది అండ్ ఇట్స్ ఫ్రీ కాబట్టి నేను ChatGPTలో చేస్తున్నాను. ఈ ప్రాంప్ట్స్, వాడే ప్రాంప్ట్స్ కూడా కంప్లీట్లీ అదే డాక్యుమెంట్లో ఉంటాయి. మీరు అదే ప్రాంప్ట్స్ సేమ్ ప్రాంప్ట్స్ కాపీ చేసి వాడచ్చు, ఆర్ మీకు నచ్చినట్టు కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో క్రియేట్ అ మోడర్న్ విల్లా ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్. ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ గ్లాస్ ఇన్ ద ఫసాడ్. కీప్ ఇట్ అ వెరీ బిగ్ లార్జ్ విల్లా ఫ్లోటింగ్ ఇన్ ది ఎయిర్ అబవ్ ద క్లౌడ్స్. అండ్ ఇన్ దట్ మీన్ టైమ్ గూగుల్ ఫ్లోకి వచ్చేసి కొత్త ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోండి. సో న్యూ ప్రాజెక్ట్ జనరేట్ అయిపోయింది, ఫస్ట్ టైం ఇమేజ్ వచ్చింది. మీరు ఇంకా కావాలంటే దీన్ని రిఫైన్ చేయొచ్చు, బట్ జస్ట్ ట్యూటోరియల్ కోసం కాబట్టి నేనేం ఇంకా రిఫైన్మెంట్ చేయను. సో ఇక్కడనే మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసి డిస్క్రైబ్ ఎడిట్స్ కింద ఇప్పుడు మనకి లాస్ట్ ఫ్రేమ్ కావాలి కాబట్టి ఫస్ట్ ఫ్రేమ్ జనరేట్ అయింది. సో లాస్ట్ ఫ్రేమ్ ఏంటిది, కెమెరా లోపల ఉండాలి, లైక్ విల్లా లోపల డోర్స్ ఓపెన్ అయ్యి ఉండాలి. సో now the frame has changed from outside the villa to inside the villa near the doors. The doors are opened and we can see the whole interior of the villa. అండ్ గ్లాస్ ఎందుకు నేను లైక్ ఇక్కడ పైన నేను చెప్పాను కదా, రిఫరెన్స్ ఫ్రమ్ యూజింగ్ అ లాట్ ఆఫ్ గ్లాస్ అని. బికాస్ బయట గ్లాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉంటే మనం సెకండ్ ఫ్రేమ్ లైక్ లాస్ట్ ఫ్రేమ్ జనరేట్ చేసేటప్పుడు
బయట నుంచి మనకు కనబడేది లోపల, అండ్ లోపలికి వెళ్ళినాక వేరేది కనబడుతుంది. మనం గూగుల్ ఫ్లోలో యానిమేట్ చేయడానికి వెళ్ళినప్పుడు మార్ఫ్ అయిపోతుంది, మొత్తం వీడియో అంతా మార్ఫ్ అవుతుంది. సో అందుకనే ఇక్కడ నేను వితౌట్ గ్లాస్ జనరేట్ చేయమని చెప్పిన. లైక్ ఓన్లీ విండోస్ అండ్ అవి ఉన్నాయి, మొత్తం గ్లాస్ కంప్లీట్ గ్లాస్ డోర్లు కానీ అలాంటివి జనరేట్ చేస్తే యానిమేషన్లో చాలా ప్రాబ్లం అవుతుంది. సో లాస్ట్ ఫ్రేమ్ ఇమేజ్ కూడా వచ్చేసింది. సో ఇప్పుడు ఏంటిదంటే రెండింటిని డౌన్లోడ్ చేసుకుంటాను నేను, ఇదొకటి అండ్ మళ్ళీ చాట్ జీపీటీనే ప్రాంప్ట్ అడుగుతాం. So I am using Google Flow and Veo 3.1. I'm going to be using these two images that you've generated as the first frame and last frame images. Please give me the prompt for the animation of the smooth camera movement between the outside of the villa to the inside and the doors opening. సో అది ప్రాంప్ట్ కూడా ఇచ్చేస్తుంది మనకి. ఆ ప్రాంప్ట్ని తీసుకుపోయి పెట్టేస్తే 1 or 2 జనరేషన్స్లో మనకి లైక్ ప్రాపర్ మంచి వీడియో వచ్చేస్తుంది. సో ప్రాంప్ట్ వచ్చింది. మనం ఫ్లోలోకి వెళ్ళినాక ఈ 2 ఇమేజెస్ ఏవైతే డౌన్లోడ్ చేసుకున్నామో అప్లోడ్ చేసేయాలి ఇక్కడ. సో 2 అప్లోడ్ అయిపోయినాయి. సో దీన్ని ఫస్ట్ ఫ్రేమ్ లెక్క, సో స్టార్టింగ్ ఫ్రేమ్ ఇది అండ్ ఎండింగ్ ఫ్రేమ్ ఇది. అండ్ నా ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకుంటాం అండ్ పేస్ట్ చేసి రిమెంబర్ వీడియో మీద క్లిక్ చేయండి. వర్టికల్ 16:9 ఆస్పెక్ట్ రేషియోలో కావాలి అండ్ 2 వీడియోస్, బికాజ్ మనకి 4-5 డిఫాల్ట్గా 4 వీడియోస్ సెలెక్ట్ అయ్యి ఉంటుంది. బట్ సెలెక్ట్ చేసి ఉంటే క్రెడిట్స్ వేస్ట్ మనకి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ సెకండ్ వీడియో ఆర్ ఫస్ట్ వీడియో బాగానే వచ్చేస్తుంది. సో జనరేట్ కొడతాం. సో వీడియో జనరేట్ అయిపోయింది. లెట్స్ సీ. సో ఇక్కడ అగైన్ మార్ఫ్ అవుతుంది కొంచెం ఈ వీడియో, ఇది చూద్దాం. సో ఇది కూడా మార్ఫ్ అవుతుంది. సో ఏం చేస్తానంటే ఇది తీసేస్తారు, ఈ మోషన్ నోట్స్ తీసేసి అగైన్ ఈ ప్రాంప్ట్ పెట్టి చూద్దాం. రీయూస్ ప్రాంప్ట్ అగైన్ మళ్ళీ జనరేట్ చేద్దాం, బికాజ్ మంచిగా రాలేదు. ఇది కూడా ఫెయిల్ అయింది. లెట్స్ ట్రై అగైన్. సో మళ్ళీ ప్రాంప్ట్ అడిగాను నేను చాట్ జీపీటీని, బికాజ్ అదంత మంచిగా రావట్లేదు. సో మళ్ళీ క్లిక్ చేసి సో మళ్ళీ 2 జనరేషన్స్ వచ్చినాయి. లెట్స్ సీ. ఇది బాగుంది, బట్ అగైన్ మళ్ళీ ఇలా డోర్స్ వస్తున్నాయి. సో ఐ థింక్ ఇది బాగానే ఉంది. ఇది వరకు కట్ చేసుకుంటే సరిపోతుంది వీడియోని. సో యా, ఇది డౌన్లోడ్ చేసుకుంటా అప్స్కేల్ చేసుకొని. అండ్ అది అప్స్కేల్ అయ్యి డౌన్లోడ్ అయ్యేలోపు మనం మిగతా ఇమేజ్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరేట్ చేసుకుందాం. సో ఇదొక ఇమేజ్ ఉంది, దెన్ ఇదొకటి అండ్ ఇది. నేను అన్నీ సపరేట్గా కాకుండా ఒకటేసారి జనరేట్ చేసేస్తాను, బట్ మీకు నచ్చినట్టు ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు. Generate images of the three following things. Give them as 3 separate images. So the first is a sky villa, like it's a villa floating in the air above the clouds, a very modern villa. The second is of a very modern tower, a high skyscraper, an image of the upper floors which are above the clouds. And the third is a side view of the sun setting behind a beach villa. సో నేను 3 ఇమేజెస్ ఒకటేసారి జనరేట్ చేస్తున్నా, బట్ మీరు సెపరేట్గా ఒక్కొక్క ఇమేజ్ జనరేట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 3D మోడల్ ఏదైతే ఉందో నేను దీన్ని meshi.aiలో జనరేట్ చేసిన. ఇది ఫ్రీ కాదు, ఇది పెయిడ్, $5 సంథింగ్ పే చేయాలి పర్ మంత్. సో అప్పుడు మనం దీన్ని యాక్సెస్ చేయొచ్చు. జస్ట్ మనం ఇమేజ్ డ్రాప్ చేస్తే దాన్ని 3D మోడల్ రెండర్ చేసి అవుట్పుట్ ఇచ్చేస్తుంది. ఫర్ నో ఆల్రెడీ నేను జనరేట్ చేసిన మోడల్ని డౌన్లోడ్ చేసుకుంటాం. మీరు ఇక్కడ కంపల్సరీ 3D యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్స్ యువర్ చాయిస్. సో ఇదైతే డౌన్లోడ్ చేసి నేను ఇది అగైన్ డ్రైవ్లో ఉంది, దీంట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసి పెట్టినాను నేను. సో ఈ 3 ఇమేజెస్ కూడా వచ్చేసినాయి. ఇవి డౌన్లోడ్ చేసేసుకుంటా ఒకటేసారి ఆల్ 3. ఇమేజ్ మోడల్ కూడా డౌన్లోడ్ అయిపోయింది. సో వీడియో కూడా అయిపోయింది, బట్ వీడియో మనం డైరెక్ట్గా వాడలేము. సో వీడియోని ఏం చేయాల్సి వస్తుంది అంటే ఫ్రేమ్స్కి డివైడ్ చేయాల్సి వస్తుంది.
సో ఎవ్రీ ఫ్రేమ్ ఒక పిక్చర్, ఒక పిఎన్జీ ఫైల్ లాగా డివైడ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనం స్క్రోల్ చేస్తున్నప్పుడు యూనో ఇమేజ్ ఫైల్ లైక్ నార్మల్గా వీడియో ప్లే అవుతుందో లేకపోతే యానిమేషన్ అనుకుంటారు, కానీ అది యాక్చువల్లీ ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకొక ఫ్రేమ్ వస్తుంది మనం స్క్రోల్ చేస్తుంటే. సో ఆ వీడియో ఫైల్ని ఈ వెబ్సైట్లో వీడియోస్ టు ఇమేజ్ సీక్వెన్స్ .ఆన్లైన్లో పే చేస్తే, సో ఇది డ్రాప్ చేసేసి 30 frames per second పిఎన్జీ ఎక్స్ట్రాక్ట్ ఫ్రేమ్స్ కొడితే అది ఫ్రేమ్స్ లాగా డివైడ్ చేసేసి జిప్ ఫైల్లో వచ్చేస్తుంది. సో ఇది ఇంకా ఫ్రేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇన్ ద మీన్ టైం ఏం చేస్తానంటే, ఇప్పుడు మన దగ్గర జనరేట్ చేసుకున్న యాసెట్స్ అండ్ 3D మోడల్ ఏదైతే ఉందో అన్నీ కాపీ చేసి పబ్లిక్ ఫోల్డర్లో పెట్టేస్తాం. సో అండ్ ఈ ఇమేజెస్ ఫోల్డర్లో పెట్టేస్తాం. సో ఇమేజెస్ ఇక్కడ ఉండిపోయినాయి. అండ్ నేను ఇచ్చిన డ్రైవ్ ఫైల్లో మీకు ఇక్కడనే prompt.md అని ఉంటుంది. ఈ మొత్తం ప్రాంప్ట్ 4000 lines ప్రాంప్ట్ ఉంటుంది. సో ఈ మొత్తం ప్రాంప్ట్ని కాపీ చేసుకోండి. సో ఆ మొత్తం ప్రాంప్ట్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో మీరు ఈదర్ Gemini 3.1 ఆర్ Opus 4.6 రెండు వాడచ్చు. బట్ ఇప్పుడైతే నేను Opus 4.6 వాడుతున్నా. అండ్ కింద మెన్షన్ చేస్తున్నా, ఇఫ్ ఇమేజెస్ డోంట్ మ్యాచ్ ద నేమ్స్ ప్లీజ్ రెఫర్ టు ఎట్ పబ్లిక్. సో కొన్నిసార్లు ఇమేజ్ నేమ్స్ డిఫరెంట్ ఉంటాయి నేను ఇచ్చిన ప్రాంప్ట్కి వర్సెస్ మీరు ఇక్కడ పెట్టిన దానికి. సో ఇమేజెస్ నేమ్ మ్యాచ్ అవ్వకపోతే మనం నాకు చెప్తున్నాం బేసిక్గా పబ్లిక్ ఫోల్డర్ నుంచి రెఫర్ చేయి ఇమేజెస్, కానీ ఇమేజెస్ అండ్ వీడియోస్ డోంట్ మ్యాచ్ నేమ్స్ ప్లీజ్ రెఫర్ టు పబ్లిక్. సో అది అయిపోతుంది. ఇది ఇంకా ఫ్రేమ్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంది. ఇది ఎక్స్ట్రాక్ట్ చేస్తే మనం ప్రాంప్ట్ కొట్టేస్తే వెబ్సైట్ అయిపోతుంది. సో ఫ్రేమ్స్ అని ఎక్స్ట్రాక్ట్ అయిపోయినాయి. నేను ఇప్పుడు జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుంటాం. సో జిప్ ఫైల్ కూడా అయిపోయింది. ఈ ఫ్రేమ్స్ అన్నీ కాపీ చేసి హీరో ఫ్రేమ్స్ అనే ఫోల్డర్లో పేస్ట్ చేసేస్తా. సో ఆ ఫ్రేమ్స్ అన్నీ పేస్ట్ అయిపోయినాయి. ఇక్కడ అట్లే ఎనీ మోడల్ ఆర్ యాసెట్స్ యాజ్ వెల్. అండ్ కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే, మీకు ఇన్స్టెడ్ ఆఫ్ మీరు సొంతంగా పోయి ChatGPTలో జనరేట్ చేసే బదులు యాంటీగ్రావిటీ వాడితే మీరు యాంటీగ్రావిటీకే చెప్పేయచ్చు దట్ ఇమేజ్ యాసెట్స్ జనరేట్ చేసుకో ఎక్కడైతే అవసరం ఉందో. సో ఇప్పుడు మెన్షన్ చేశాను అనుకో ఈ ప్రాంప్ట్ కింద, అండ్ జనరేట్ ఎనీ అండ్ ఆల్ ఇమేజ్ యాసెట్స్ యాజ్ రిక్వైర్డ్. నేను ఇప్పుడు ఎంటర్ కొట్టేసి బేసిక్గా వెబ్సైట్ మొత్తం బిల్డ్ అయిపోతుంది. అండ్ ఒక్కటి మర్చిపోయినాం మనం, ఈ క్లౌడ్ ఓవర్లే ఏదైతే ఉందో, సో ఈ క్లౌడ్ ఓవర్లే ఈ ఇమేజ్ కూడా కావాలి, దాన్ని కూడా ChatGPTని అడిగేస్తాం. జనరేట్ అన్ ఇమేజ్ క్లౌడ్ ఇమేజ్ ఓవర్లే, లీవ్ 10% ఆఫ్ ద టాప్ స్క్రీన్ బ్లాక్ అండ్ ఎంప్టీ అండ్ జనరేట్ ద రెస్ట్ ఆఫ్ ద క్లౌడ్ ఓవర్లే. జనరేట్ చేసుకుంటుంది, బట్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇదే వాడేస్తాను. సో ఈ క్లౌడ్ ఓవర్లేని కూడా నేను ఇమేజెస్లో యాడ్ చేసేస్తాను. సో సెండ్ కొట్టేస్తే ఇంకా అయిపోతుంది, వెబ్సైట్ బిల్డ్ అయిపోతుంది. అండ్ యాంటీగ్రావిటీ వాడాలంటే మీ దగ్గర గూగుల్ది 1 subscription ఉండాలి. 2 options ఉన్నాయి. ఈదర్ మీరు జియో నుంచి లైక్ ఫ్రీగా తీసుకోవచ్చు. జియోలో మై జియో యాప్లోకి వెళ్తే బ్యానర్ ఉంటుంది Google One క్లౌడ్ స్టోరేజ్ అని, అక్కడ నుంచి క్లెయిమ్ చేయొచ్చు. లేకపోతే స్టూడెంట్ ఐడి కార్డు పెట్టుకుంటే 1 year ఫ్రీ వస్తుంది. లేకపోతే ఆ రెండు లేవనుకుంటే మీకు 1 month ఫ్రీ ట్రయల్ ఉంటుంది Google One సబ్స్క్రిప్షన్కి. సో నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు, లైక్ ఈ స్పా, వాల్ట్, పూల్, ఈ మెటీరియల్స్ ఇవన్నీ ఐకాన్స్ ఇంకా ఏవైతే ఉన్నాయో ఈ ఇమేజెస్ ఈ సెక్షన్ తర్వాత వచ్చే ఇమేజెస్ నేను జనరేట్ చేయలేదు. బట్ నాకు కంట్రోల్ కావాలనుకుంటే, నాకు ఒక స్పెసిఫిక్ డైరెక్షన్ ఉందనుకుంటే జనరేట్ చేయొచ్చు. బట్ నేనేం చేసిన అంటే ఇక్కడ యాడ్ చేసిన కాబట్టి ఆల్రెడీ జనరేట్ చేయమని చెప్పి అదే ఆటోమేటిక్గా జనరేట్ చేసుకుంటుంది ఇమేజెస్ కూడా. సో జనరేటింగ్ విత్ Gemini. సో ఆటోమేటిక్గా ఇమేజెస్ అదే జనరేట్ చేసేసుకొని యాడ్ కూడా చేసేస్తుంది. మీకు అప్పుడు నచ్చకపోతే కావాలంటే ChatGPTకి వెళ్ళి మళ్ళీ, లేకపోతే మీకు నచ్చిన ఇమేజ్ జనరేషన్ టూల్కి వెళ్ళి కొత్త ఇమేజ్ జనరేట్ చేసి రిప్లేస్ చేసేసుకోవచ్చు. సో యూజువల్లీ ఏంటంటే యాంటీగ్రావిటీలో మళ్ళీ అడుగుతుంది మనం ఇక్కడ యాక్సెప్ట్ చేయమని. దానికోసం మీరు ఏంటంటే ఈ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు, యాంటీగ్రావిటీ ఆటో యాక్సెప్ట్ అని. ఇది ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా యాక్సెప్ట్ అయిపోతుంది, మనం అడగదు. సో ఇంకా రన్ అవుతుంది ఇది. ఆల్రెడీ హీరో సెక్షన్ అయిపోయింది, క్రాఫ్ట్ సెక్షన్ ఇవన్నీ చేస్తుంది. సో మేబీ ఇంకొక 10-15 minutes అయిపోతుండొచ్చు ప్రాబబ్లీ. ఆల్రెడీ 10 minutes. అండ్ కమాండ్ అదే npm run dev కమాండ్ అయితే ఆల్రెడీ రన్ అవుతుంది. సో ఒక నిమిషం అయిపోయింది, వెబ్సైట్ క్రియేట్ చేసేసింది. సో రన్ కొడతాం npm run dev అండ్ మనకు కనిపిస్తుంది ఆల్రెడీ వెబ్సైట్.
సో సేమ్ రీక్రియేషన్ అలాంటి వెబ్సైట్ది. ఎగ్జాక్ట్ కాదు, అంటే ఎగ్జాక్ట్ కాదు బట్ సిమిలర్ రీక్రియేషన్. సో టవర్స్ అగైన్ ప్రైవేట్ వరల్డ్, అండ్ మనం మోడల్ చేంజ్ చేసాం కాబట్టి డిఫరెంట్ మోడల్ వచ్చింది ఇక్కడ. అండ్ ఇది సొంతంగా జనరేట్ చేసిన ఇమేజెస్, నేను అడగలేదు దాన్ని. లైక్ నేను కింద మెన్షన్ చేశాను కదా ప్రాంప్ట్లో, టు జనరేట్ లైక్ ఇఫ్ ఎనీ ఇమేజ్ అసెట్స్ ఆర్ నీడెడ్ జనరేటెడ్ బై యువర్ సెల్ఫ్. సో అది సొంతంగా జనరేట్ చేసిన ఇమేజెస్ ఇవన్నీ జెమినై. సో యా, ఇది 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 అండ్ ఇవి కూడా, ఈ 3 ఇమేజెస్ కూడా సొంతంగా జనరేట్ చేసింది అది. ఇవి ఫర్ సమ్ రీజన్ ఈ సెక్షన్ లేకుండా బట్ యాడ్ చేసినట్టుంది. అండ్ ఇదొక సెక్షన్, ఇదొకటి ఉంది, అండ్ దట్స్ ఇట్. సో యా, అండ్ మీకు ఈ ప్రాసెస్లో ఎక్కడైనా మీరు డిఫికల్టీ ఫేస్ చేసినా, లేకపోతే మీకు హెల్ప్ కావాలనుకున్నా, కింద సేమ్ అదే లింక్లో వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా ఉంటుంది. వాట్సాప్ కమ్యూనిటీ జాయిన్ అయిపోండి. అండ్ ఇలాంటి వెబ్సైట్స్ షాపిఫైకి కూడా ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపెడతా. లైక్ సిమిలర్ వెబ్సైట్స్ కానీ కంప్లీట్ షాపిఫై హై కన్వర్షన్ వెబ్సైట్స్. సో ప్రాపర్ కాపీ, ప్రాపర్ ఇమేజెస్, ప్రాపర్ ప్రోడక్ట్స్తో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో చూపెడతాను. That's it for today. Thank you.